ఏడుకొండలకు భక్తుల తాకిడి తగ్గింది. వైకుంఠ ద్వార దర్శనం సమయంలోనూ శ్రీవారి సన్నిధిలో రద్దు తగ్గుముఖం పట్టింది. దాంతో వెంకన్న దర్శనానికి వస్తున్న వారికి ఆయన దర్శన భాగ్యం సంతృప్తికరంగా జరుగుతోంది. కలియుగ వైకుంఠనాథుని సన్నిధిలో భక్తుల సందడి తగ్గుముఖం పట్టింది. సాధారణంగా శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులతో తిరుమల కొండ నిత్యం సందడిగా ఉంటుంది. కానీ గత కొద్ది వారాలుగా భక్తుల సంఖ్య బాగా తగ్గటంతో తక్కువ సమయంలోనే శ్రీవారి దర్శన భాగ్యం లభిస్తోంది. శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనం కోసం ఈ నెల 22వ తేదీ నాడే 10 రోజులకు సంబంధించిన 4,35,000 సర్వదర్శనం టోకెన్లను టీటీడీ ముందస్తుగా జారీ చేసింది. టోకెన్లు పొందిన భక్తులు స్లాట్ ప్రకారం 4-5 రోజుల నుంచి వారం రోజుల వరకు తిరుపతిలోనే వేచి ఉండాల్సి ఉంటోంది. దాంతో టోకెన్లు పొందిన భక్తుల్లో చాలా మంది స్వామివారిని దర్శించుకోకుండానే తిరుగు ప్రయాణమయ్యారు. ఇక ముందస్తుగా ఆన్లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, ఆఫ్లైన్ లో సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులను మాత్రమే టీటీడీ దర్శనానికి అనుమతిస్తోంది. ఈ క్రమంలో ఏడాదికి 10 రోజుల పాటు మాత్రమే లభించే వైకుంఠ ద్వార దర్శనం సమయంలోనూ తిరుమల కొండపై భక్తుల రద్దీ గణనీయంగా తగ్గిపోయింది. గత వారం రోజుల్లో చూసుకుంటే రోజుకు సగటున 60,000 మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటున్నారు. గతంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంలో రోజుకు 1,00,000 మంది భక్తుల వరకు శ్రీవారిని దర్శించుకుంటుండగా ఇప్పుడు 60,000 మంది భక్తులు మాత్రమే దర్శించుకునే పరిస్థితి ఏర్పడింది. దాంతో వారం రోజుల్లో కేవలం 4,52,183 మంది భక్తులు మాత్రమే వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. సాధారణ రోజుల్లోనూ స్వామివారి దర్శనార్థం నిత్యం 70,000 నుంచి 80,000 మంది భక్తుల వరకు తిరుమలకు చేరుకుంటారు. కానీ గత కొద్ది రోజులుగా శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య సగటున 60,000కు లోపలే ఉంది. దీంతో సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతుంటే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి డైరెక్ట్ క్యూ లైన్ కొనసాగుతోంది. నిత్యం కిటకిటలాడే కొండపై రద్దీ తక్కువగా ఉండటంతో ఎప్పటిలా శ్రీవారి ఆలయంలో నెట్టివేతలు లేవు. భక్తులు మంచి వాతావరణంలో శ్రీవారిని దర్శించుకుని దివ్యానుభూతికి లోనవుతున్నారు. మరోవైపు తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గటంతో శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు లడ్డూ కౌంటర్లు, అన్నదాన సముదాయం దగ్గర భక్తజన సందడి లేక నిర్మానుషంగా మారింది. గదులు కేటాయించే 4 కేంద్రాల దగ్గర కూడా ఇదే పరిస్థితి. రద్దీ లేకపోవడంతో సులభంగా గదులు దొరుకుతున్నాయి. కళ్యాణ కట్టల దగ్గర కూడా కేవలం అరగంటలోనే తలనీలాలు సమర్పిస్తున్నారు. ఇప్పటికే జనవరి 1వ తేదీ వరకు టీటీడీ ముందస్తుగా దర్శన టోకెన్లు, టికెట్లను జారీ చేయడంతో అప్పటిదాకా భక్తుల రద్దీ తక్కువగానే ఉండనుంది. జనవరి 2వ తేదీ నుంచి తిరుపతిలో టీటీడీ జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను పునరుద్ధరిస్తారు. అప్పటి నుంచి మళ్లీ కొండకు భక్తుల తాకిడి పెరగనుంది.